ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎన్నికల కోడ్ ను సీఎం ఉల్లంఘిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ పట్టణ బాట వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు పెట్టేలా సర్కార్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇక బీసీలకు మున్సిపాలిటీల్లో 35% వరకు రిజర్వేషన్స్ ఇచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో వాటా తగ్గిందనే ఆగ్రహంతో ఉన్న బీసీలను కూల్ చేసేలా మున్సిపల్ ఎన్నికలకు రేవంత్ ప్లాన్ చేశారని చెప్తున్నారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. సో రేవంత్ రెడ్డి చాలా పెద్ద స్కెచ్ చేశారు. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండట్లేదు. మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయి పంచాయతీ ఎన్నికల తర్వాత. చాలా పెద్ద స్కెచ్, చాలా మాస్టర్ స్ట్రోక్ రేవంత్ రెడ్డి కొట్టబోతున్నారు. అంటే మామూలు బ్రెయిన్ ఆయన యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పంచాయతీలకు కానీ లేకపోతే మున్సిపాలిటీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులు చాలా ఎక్కువ. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే 42 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది, 7 రూపాయలు స్థానిక సంస్థలకు ఇస్తుంది. ఆ స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కొంత వాటా స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా అడిషనల్గా ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయి. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెట్టారంటే మార్చి 31లోగా ఎన్నికలు పెట్టకపోతే గనక ఆ నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆ మాత్రం నిధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది. ఆ నిధులు రాకపోతే ఇప్పుడు పంచాయతీల్లో కరెంటు బిల్లులు కట్టడానికి కూడా అవకాశం ఉండని సిచ్యువేషన్ ఉంటుంది రెహానా. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి. పెడితే గనక ఏం చేయాలి? గుర్తులు పెట్టాలి కంపల్సరీ కదా. గుర్తులు పంచాయతీలకు సర్పంచ్ల కంటే గుర్తులు లేవు, వార్డు మెంబర్స్ గుర్తులు లేవు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ గుర్తులు ఉంటాయి. పార్టీ గుర్తులు ఉన్నప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ మన బీసీలకు ఎంత వచ్చింది? 17% వచ్చింది. 42% అంటే ఓవరాల్గా. అంటే ఎస్టీ 100% రిజర్వ్డ్ షెడ్యూల్డ్ ఏరియాస్ కలుపుకుంటే, షెడ్యూల్డ్ ఏరియాస్ లేకపోతే 21% వచ్చింది. సో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ గనక ఇదే విధంగా ఎలక్షన్ పెడితే మళ్ళీ 20% లోపే అయితే గనక బీసీల విషయంలో హామీ నెరవేర్చని వాళ్ళు అవుతారు. హైకోర్టు దగ్గర ఈ కేసు పెండింగ్ లో ఉంది. సో ఇప్పుడు అందుకని ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే బీసీలకి కొంత ఎక్కువ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి. 42% కాకపోయినా ఎక్కువ శాతం రిజర్వేషన్ రావాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడదామంటే హైకోర్టులో ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉండగా కూడా ఎలక్షన్ పెట్టొచ్చు. కానీ పెడితే కనుక 17 నుంచి 20-21% వస్తుంది గంత రిజర్వేషన్. సో విమర్శలు వస్తాయి కదా. సో అందుకని ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిద్దాం, పంచాయతీ ఎన్నికలు అయిపోగానే మున్సిపల్ ఎలక్షన్ నిర్వహిద్దామని ఆలోచిస్తున్నారు. ఎందుకు మున్సిపల్ ఎలక్షన్ నిర్వహిద్దాం అనుకుంటున్నారంటే ఇప్పుడు 50% రిజర్వేషన్ అన్నది ఎందుకు బీసీలకు 17% వచ్చిందో ఆలోచించారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ, మోస్ట్లీ ఎస్సీలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. అర్బన్ లో అప్పర్ క్యాస్ట్ పాపులేషన్, బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం ఎస్సీ పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఖమ్మంలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఖమ్మంలో కానీ ఆదిలాబాద్లో కానీ అక్కడ 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలి షెడ్యూల్డ్ ఏరియాలో. సో ఓవరాల్గా స్టేట్లో 10% ఎస్టీలు ఉంటే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి 11-12% అవుతారు. ఓవరాల్గా ఎస్సీలు 15% ఉంటే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ఎస్సీలు 17-18% కూడా దాటుతారు కొన్ని చోట్ల. అందుకని రాజ్యాంగ ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలి. జనాభా ఎస్సీలో 50% ఉందనుకోండి 50% ఇచ్చేయాలి. ఎస్టీలది 60% ఉందనుకోండి 60% ఇచ్చేయాలి. మిగతా 40 ఓసీలకు ఇచ్చేయాలి. ఇప్పుడు ఓసీలు అంటే జనరల్ గా లేకపోతే మిగతా రిజర్వేషన్ ఫాలో కావాలి. 50% రిజర్వేషన్ లిమిట్ అన్నది ఎస్సీ ఎస్టీలకు లేదు. ఇప్పుడు కొన్ని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎస్టీలకి 100% రిజర్వేషన్ ఇచ్చారు. 100% ఎస్టీలే, ప్లేన్ ఏరియా కాదు, అక్కడి ఆదివాసీలే పోటీ చేయాల్సి ఉంటుంది. సో అది రూల్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ
ఎస్సీ ఎస్టీలకేమో వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వాలి, బీసీలకు మాత్రం 50% లోపు మించకూడదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. సో అదే మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించామనుకోండి, మున్సిపల్లో ఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ తీసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఎస్సీ పాపులేషన్ 7% మాత్రమే. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు 17% ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం 7% మాత్రమే ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ పాపులేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 10%, 11% దగ్గరలో ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఎస్టీలు ఎంత? 2% మాత్రమే. 7+2 ఎంత? 9%. జిహెచ్ఎంసీలో 41% 9% అంటే బీసీలకు 41% ఇచ్చేయచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేదా హైకోర్టు ఏం చెప్పింది? 50% రిజర్వేషన్లు దాటుతున్నాయి కదా అని చెప్పింది. సో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు రేపు కండక్ట్ చేశారనుకోండి, 7% ఎస్సీలకు ఇవ్వాలి. వాళ్ళ జనాభా ఎంత ఉంటే ఎంత ఇవ్వాలి. 7% ఉంటే 15% ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15% ఇస్తున్నారు. కానీ జిహెచ్ఎంసీలో 7% ఉన్నప్పుడు 7% ఇస్తే చాలు. ఎస్టీలకు 2% ఇస్తే చాలు. 7+2 ఎంత? 9. 9 పోగా మిగిలిన 41 బీసీలకు ఇవ్వచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రేపు పెడితే గనక. మన నవంబర్ 20తో కాలపరిమితి ముగిసింది. సో జిహెచ్ఎంసీ ఇస్తే గనక ఇది సిచ్యువేషన్. 41% బీసీలకు ఇవ్వచ్చు. మున్సిపాలిటీస్ లో సరే కొంత ఎస్సీ ఎస్టీ కొంత పెరగొచ్చు. కానీ మున్సిపాలిటీల్లో కూడా బహుశా నేను అనుకుంటాను 10 నుంచి 11% ఎస్సీలు ఉంటారు. ఎస్టీ పాపులేషన్ 3-4 ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మేజర్గా ఎస్టీ పాపులేషన్ ఉంది ఆదివాసీలు. ఆదిలాబాద్ లో, ఖమ్మంలో ఆదివాసీ ఏరియాల్లో ఉంది. లంబాడి తండాల్లో ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది. అదంతా కూడా గ్రామీణ ప్రాంతాలు. సో మున్సిపాలిటీస్ లో చాలా తక్కువ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది. సో నాకు తెలిసి 2 నుంచి 3% కూడా ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో 150 ఉంటే ఒక్క ఎస్టీ ఒకటే రిజర్వ్ అయిందని నేను అనుకుంటున్నా. అది మీర్పేటనో ఇంకెక్కడో ఉంది అంతే. ఆ డివిజన్ మాత్రం ఎల్బీ నగర్ ఏరియాలో ఒకటి మాత్రం ఎస్టీ రిజర్వ్ అయింది. సో అట్లాగే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ 12-15% మించదు మున్సిపాలిటీస్ లో గనక. ఓన్లీ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ కాకదీస్తే ఆ 12-15% తీసేస్తే మిగతా 35 నుంచి 38% వరకు రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్ పెడితే. సో రేవంత్ రెడ్డి ఏమంటారు? ఇవి చూడండి, అక్కడ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఎందుకంటే 12-15% తీసేస్తే మిగతా శాతం ఇక్కడ బీసీలకు రిజర్వ్ చేస్తే, ఇవి చూడండి నేను 42% ఇవ్వలేను కానీ 30% నేను ఇచ్చాను, ఇక్కడ 35 నుంచి 38% మున్సిపాలిటీలో ఇచ్చాను అని చెప్పుకోవచ్చు. సో అప్పుడు అడ్వాంటేజ్ అవుద్ది కదా. అప్పుడు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ మున్సిపాలిటీలో తక్కువ ఉంది కాబట్టి బీసీలకు ఇచ్చిన నేను హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాను. ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది. 17% ఇచ్చారు కదా అని బీసీ సంఘాలు గొడవ చేస్తున్నాయి, ఆందోళన చేస్తున్నాయి. సో ఆలోపు హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఎంత టైం పడుతుంది? హైకోర్టులో జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే చూడండి, హైకోర్టులో ఇట్లా వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేనని అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వెళ్ళొచ్చు. అందుకనే సీఎం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఇవాళ నుంచి వారం రోజుల పాటు మున్సిపాలిటీస్ తిరుగుతున్నారు. డిసెంబర్ 1 నుంచి 7 వరకు. ఇవాళ మక్తల్ నియోజకవర్గం, ఆయన సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో, అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు మున్సిపాలిటీస్ లో. ఎల్లుండి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్ మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. సో ఈ వారం రోజులు మున్సిపాలిటీలో శంకుస్థాపన చేస్తారు. ఒకవైపు గ్రామ పంచాయతీల ఎలక్షన్, గ్రామ పంచాయతీల్లో మాత్రమే కోడ్ ఉంటుంది. కానీ మున్సిపాలిటీస్ లో ఈ వారం రోజులు పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉంది, 13th డిసెంబర్ 14th వరకు ఉంటుంది. డిసెంబర్ 17th పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. ముగిసిన వెంటనే మున్సిపల్ ఎలక్షన్ పెట్టేస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతారని అనుకున్నారు అందరూ. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే ఏమవుతుందంటే ఇష్యూ బీసీలకు రిజర్వేషన్ మళ్ళీ 17 నుంచి 21% ఇవ్వాల్సి వస్తుంది. సో హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎందుకు 17-21% ఇచ్చో మాట నిలబెట్టుకోవాలని విమర్శలు వస్తాయి. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ పెడదామన్న ఆలోచనలో ఉన్నారు. మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ కాకుండా మిగతా మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే టర్మ్స్ అవుతున్నాయో, దాదాపు 129-130 మున్సిపాలిటీస్ ఉన్నాయి తెలంగాణలో. 130 దగ్గర, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలీదు. ఆ 130 మున్సిపల్ ఎలక్షన్స్. సో ఎవరెవరైతే కౌన్సిలర్ పోటీ చేద్దాం అనుకున్నారో అందరు రెడీ ఉండండి. మున్సిపల్ అభ్యర్థులు రేవంత్ రెడ్డి జనవరిలోనే మున్సిపల్ ఎలక్షన్ పెట్టబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టబోతోంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ కంటే ముందే మున్సిపల్ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 17 తర్వాత ఎప్పుడైనా మున్సిపాలిటీస్ లో ముందు ఎలక్షన్ రావచ్చు.
సో దట్ బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది 30% వరకు, 33 నుంచి 35, 33 నుంచి 38. ఎంత ఎగ్జాక్ట్ గా జనాభా లెక్కలు నా దగ్గర లేవు. ఎస్సీ ఎస్టీలకు కాకుండా మిగతాదంతా కూడా బీసీలకు ఇచ్చేస్తారు. ఇచ్చేసి మున్సిపల్ ఎలక్షన్ వెళ్తారు. సో దట్ మున్సిపాల్లో ఎలక్షన్ పెడితే మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా వస్తాయి. ఎందుకంటే మున్సిపాలిటీల టర్ము జనవరి 2025లో అయిపోయింది. లాస్ట్ 11 నెలలుగా మున్సిపాలిటీలకు కూడా పాలక వర్గాలు లేవు. ఎక్కడ మున్సిపాలిటీలో కూడా చైర్మన్ లేరు, ఏం లేరు. అందుకని ఏం చేశారు, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందని సిటీ శివార్లో ఉన్న చాలా మున్సిపాలిటీస్ ని జిహెచ్ఎంసీలో విలీనం చేసేసారు. అక్కడ మాత్రం బెటర్. ఇప్పుడు మణికొండ, షేర్లింగ, మన పిర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ, జాగీర్, ఇట్లా దాదాపు ఒక 20-25 మున్సిపాలిటీస్ అన్నిటిని జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. సో జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ కాకుండా మిగతా మున్సిపాలిటీస్ ఏవైతే 100 ఉన్నాయో ఆ అన్ని మున్సిపాలిటీస్ లో ఎలక్షన్ పెట్టబోతున్నారు. సో దట్ ఆ మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధులు కూడా మార్చి 31 దాటిందంటే మళ్ళీ రావు కేంద్ర ప్రభుత్వం నిధులు. అక్కడ కూడా పైసలు లేవు. కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తాయి మున్సిపాలిటీస్ కి. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడంతో గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ప్లస్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేయచ్చు. ప్లస్ ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఊపులో ఉన్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికార పార్టీ అని అంటారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు అధికార పార్టీలో చేరకపోతే బిల్స్ రావంటారు. గుర్తు ఆధారంగా ఎలక్షన్ ఉండదు. మున్సిపల్ ఎలక్షన్ మాత్రం గుర్తు ఆధారంగా ఉంటుంది. అయితే మున్సిపల్లో డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ ఉండదు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్స్ ఎవరైతే గెలుస్తారో, మున్సిపల్ కార్పొరేషన్ లో ఎవరైతే కార్పొరేటర్ ఉంటారో వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గాని కార్పొరేషన్ చైర్మన్ గాని ఎలక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేయర్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అంటారు. మేయర్ గాని మున్సిపల్ చైర్మన్ గాని ఎలక్ట్ చేసుకునేది ఆ మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ కార్పొరేటర్స్. కానీ గుర్తులు మాత్రం ఉంటాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని గుర్తులు ఉంటాయి. సో మున్సిపల్ ఎలక్షన్ సిద్ధమవుతున్నారు. జనవరిలో మున్సిపల్ ఎలక్షన్ ఉంది. అందరు కూడా ఎవరైతే మున్సిపల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు రెడీ కావచ్చు. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇమీడియట్ గా ఈ మున్సిపాలిటీస్ లో వారం రోజుల పాటు పర్యటిస్తున్నారు. నెక్స్ట్ మంతే జనవరిలోనే ఎలక్షన్ ఉండొచ్చు. దీనిలో ఒకటే దెబ్బకు 3 పిట్టలు. ఒకటి, బీసీ రిజర్వేషన్ 35% దాకా ఇవ్వచ్చు. మున్సిపాలిటీకి వచ్చే నిధులు అయిపోతాయి. ఈ ఎలక్షన్స్ కూడా అన్ని కంప్లీట్ చేస్తే ఇక పాలన మీద దృష్టి కేంద్రీకరించవచ్చు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. లాస్ట్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవుతాయి. హైకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు. హైకోర్టు జడ్జిమెంట్ పెద్దగా అనుకూలంగా వస్తుంది, 42% ఇమ్మని వస్తుంది అయితే నేను అనుకోను. హైకోర్టు వచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తారో ఏం వెళ్తారో తెలియదు. బట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కంటే మాత్రం ముందే ఉండబోతున్నాయి. అది మాత్రం క్లారిటీ. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.